60 ఏళ్ల వయస్సు తర్వాత దృష్టి లోపం గురించి దాచబడిన నిజం. 60 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టినప్పుడు సుమారు మూడవ వంతు మంది వృద్ధులు తీవ్రమైన దృష్టిలోపాన్ని ఎదుర్కొంటారని మీకు తెలుసా? నిజానికి ఇందులో చాలా వరకు నష్టాలను పూర్తిగా నివారించవచ్చు. ముఖ్యంగా మీరు నిద్రపోయే కొన్ని గంటల ముందు ఏమి తింటారు అనేదే మీ కళ్ళు రాత్రిపూట బలహీనపడాలా లేదా తమను తాము నయం చేసుకోవాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుందని చాలా మందికి తెలియదు. మీరు నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకోదు. మీ కళ్ళు రోజులో అత్యంత శక్తివంతమైన మరమ్మత్తు దశలోకి ప్రవేశిస్తాయి. రెటినా విష పదార్థాలను తొలగిస్తుంది. దృశ్య నరాలు సంకేతాలను పంపే సామర్థ్యాన్ని పునరుద్ధరించుకుంటాయి మరియు దెబ్బతిన్న కణాలు నిశ్శబ్దంగా పునరుత్పత్తి చేయబడతాయి. కానీ ఈ ప్రక్రియ రక్తంలో సరైన పోషకాలు ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా జరుగుతుంది. సమస్య ఏమిటంటే చాలామంది ప్రతి రాత్రి కళ్లకు అవసరమైన వాటిని అందించకుండానే నిద్రపోతారు. ఆపై వారు ఉదయం లేవగానే కళ్ల ముందు పొగమంచులా అనిపించడం, చిన్న అక్షరాలు చదవలేకపోవడం, రాత్రిపూట చూడటం కష్టమవ్వడం లేదా ఎదుటివారి ముఖాలను స్పష్టంగా గుర్తుపట్టలేకపోవడం వంటి భయంకరమైన క్షణాలను అనుభవించడం అలవాటుగా మారుతుంది. ఇది వృద్ధాప్యంలో వచ్చే అనివార్యమైన సంకేతమని చాలామంది నమ్ముతారు. కానీ నిజం అది కాదు. ప్రముఖ వైద్య కేంద్రాల నుండి వచ్చిన ఇటీవలి పరిశోధనలు కొన్ని ప్రత్యేక పోషకాలను నిద్రపోయే ముందు సరైన సమయంలో తీసుకుంటే అవి కళ్ల యొక్క సహజ పునరుద్ధరణ యంత్రాంగాన్ని ప్రేరేపిస్తాయని మరియు ఏళ్ల తరబడి తగ్గుతున్న దృష్టి లోపాన్ని కూడా తిప్పికొట్టవచ్చని చూపిస్తున్నాయి. ఇది కేవలం సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే కాదు. ప్రతిరోజూ మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చివేసే అవగాహన. 60 ఏళ్ల వయస్సు ఉన్న ఒక విశ్రాంత మహిళను నేను కలిశాను. ఆమె ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మసకబారిన అద్దం గుండా చూస్తున్నట్లుగా అనిపించేది. ఆమె కంటి చుక్కల మందులు వాడారు, అద్దాలు మార్చారు, ఖరీదైన విటమిన్లు వాడారు కానీ ఫలితం లేదు. ఆమె కళ్ళు చిన్నవి చేసి చూడటం, రాత్రిపూట డ్రైవింగ్ మానేయడం మరియు చిన్న అక్షరాలు చదవడానికి ఇతరులపై ఆధారపడటం అలవాటు చేసుకున్నారు. కానీ నిద్రపోయే ముందు ఒక చిన్న అలవాటును మార్చుకున్న కొన్ని వారాల తర్వాత ఆమె మళ్లీ స్పష్టంగా చూడగలుగుతున్నానని ఆనందంతో ఫోన్ చేసి చెప్పారు. ఇది ఒక ముఖ్యమైన నిజాన్ని తెలియజేస్తుంది. 60 ఏళ్ల తర్వాత దృష్టి లోపం అనేది పూర్తిగా విధి కాదు. చాలా సందర్భాలలో ఇది సరైన సమయంలో, సరైన రీతిలో పోషకాలు అందకపోవడం వల్ల కలిగే ఫలితం. మరియు ఈ వీడియోలో మీరు నిద్రపోతున్నప్పుడు మీ కళ్ళు తమను తాము పునరుద్ధరించుకోవడానికి సహాయపడే కీలకమైన విషయాలను నేను పంచుకుంటాను. ముందుకు వెళ్లే ముందు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. కంటి సమస్యలతో బాధపడుతున్న మీ బంధువులు మరియు స్నేహితులకు షేర్ చేయండి మరియు మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో క్రింద వ్యాఖ్యానించండి. ఇది ఛానెల్ అభివృద్ధికి మరియు మరింత మందికి ఈ ముఖ్యమైన సమాచారాన్ని చేరవేయడానికి సహాయపడుతుంది. ప్రతి రాత్రి కళ్ళు పునరుద్ధరించబడే విధానం. మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు మీ కళ్ళు పగటిపూట సాధ్యం కాని లోతైన మరమ్మత్తు ప్రక్రియను ప్రారంభిస్తాయి. 24 గంటల్లో కంటి కణజాలాల పునరుద్ధరణకు ప్రాధాన్యత లభించే ఏకైక సమయం ఇదే. పగటిపూట దెబ్బతిన్న కణాలను కార్నియా భర్తీ చేస్తుంది. నీలి కాంతి మరియు దృష్టి ఒత్తిడి వల్ల పేరుకుపోయిన వ్యర్థాలను రెటినా శుభ్రపరుస్తుంది. దృశ్య నరాలు మెదడుకు స్పష్టమైన సంకేతాలను పంపే సామర్థ్యాన్ని నెమ్మదిగా పునరుద్ధరించుకుంటాయి. అయితే చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. ఈ ప్రక్రియ మొత్తం రాత్రిపూట మీ రక్తంలో ప్రసరించే పోషకాలపైనే ఆధారపడి ఉంటుంది. కీలకమైన పోషకాలు లేనప్పుడు శరీరం మరమ్మత్తు చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే జరుగుతుంది. ఫలితంగా మీరు ఉదయం లేవగానే కళ్ల అలసట, పొడిబారడం, మసకబారడం వంటివి అనుభవిస్తారు మరియు ఏటా మీ దృష్టి లోపం పెరుగుతూనే ఉంటుంది. వయస్సు పెరగడం వల్లే కళ్ళు బలహీనపడుతున్నాయని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి వయస్సు పెరగడం వల్ల పునరుద్ధరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది కానీ అది పూర్తిగా ఆగిపోదు. సరైన పోషకాలు అందినప్పుడు ఏళ్ల తరబడి దృష్టి లోపం ఉన్నప్పటికీ కళ్ళు తమను తాము పునరుద్ధరించుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సమస్య ఏమిటంటే ప్రస్తుత కాలంలో మనం చేసే రాత్రి భోజనాలు కళ్లకు ఉపయోగపడేలా ఉండటం లేదు. భారమైన ఆహారం,
ఎక్కువ చక్కెర లేదా నూనె పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం మరమ్మత్తు చేయడం కంటే జీర్ణం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. అప్పుడు కంటి ఆరోగ్యం నిర్లక్ష్యం చేయబడుతుంది. అందుకే సాయంత్రం వేళ మరియు నిద్రపోయే ముందు సమయం కంటి చూపు ఆరోగ్యానికి నిర్ణయాత్మక కీలకం అవుతుంది. తర్వాతి భాగాలలో నేను మీకు సులభంగా దొరికే, తక్కువ ఖర్చుతో కూడిన మరియు కంటి పునరుద్ధరణపై నేరుగా ప్రభావం చూపే ఆహారాల గురించి పంచుకుంటాను. ఇవి కేవలం సాధారణ ఆహారాలు కావు. రెటినా, దృశ్య నరాలు మరియు రాత్రిపూట చూసే సామర్థ్యానికి మద్దతు ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడిన ఎంపికలు. రాత్రిపూట కంటి పునరుద్ధరణను ప్రేరేపించే మొదటి ఆహారం. మొదటి ఆహారం వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ కళ్లపై దాని ప్రభావం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అది చక్కెర లేని గ్రీకు పెరుగు. ఇది చాలా సాధారణ ఎంపికలా అనిపించినప్పటికీ నిద్రలో కంటి చూపు పునరుద్ధరణ ప్రక్రియకు పునాదిగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థకు మరియు కళ్లకు చాలా దగ్గరి సంబంధం ఉందనే విషయానికి చాలా తక్కువ మందికి తెలుసు. జీర్ణవ్యవస్థలో వాపు లేదా అసమతుల్యత ఏర్పడినప్పుడు కంటి కణజాలాలు కూడా నేరుగా ప్రభావితమవుతాయి. గ్రీకు పెరుగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా శరీరం మొత్తంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కంటి వెనుక భాగంలోని చిన్న రక్త నాళాలు కూడా ఉంటాయి. వాపు తగ్గినప్పుడు కళ్ళు తమను తాము మరమ్మత్తు చేసుకోవడానికి మెరుగైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మాత్రమే కాకుండా ఈ పెరుగు విటమిన్ ఏను అందిస్తుంది. ఇది తక్కువ వెలుతురులో రెటినా పనిచేయడానికి మరియు దృష్టి కణాలను పునరుత్పత్తి చేయడానికి అవసరమైన కీలక పోషకం. పెరుగులోని జింక్ విటమిన్ ఏను అవసరమైన చోటికి చేరవేయడానికి సహాయపడుతుంది. అలాగే కాల్షియం కంటి కదలికలను మరియు దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యాన్ని నియంత్రించే చిన్న కండరాలు స్థిరంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. గ్రీకు పెరుగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది రాత్రిపూట చాలా సులభంగా జీర్ణమవుతుంది. రక్తంలో చక్కెరను పెంచి నిద్రకు అంతరాయం కలిగించే భారమైన భోజనంలా కాకుండా, కొద్దిపాటి పెరుగు శరీరం విశ్రాంతి తీసుకోవడానికి మరియు మరమ్మత్తు ప్రక్రియపై శక్తిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. సుమారు 70 ఏళ్ల వయస్సు ఉన్న ఒక వ్యక్తిని నేను కలిశాను. ఆయనకు ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కళ్ళు చాలా పొడిబారిపోయి పేపర్ కూడా చదవలేనంత మసకగా అనిపించేవి. నిద్రపోయే ముందు ఒక చిన్న కప్పు గ్రీకు పెరుగు తీసుకోవడం ప్రారంభించిన కేవలం 2 వారాల తర్వాత, ఉదయం పూట ఉండే ఆ మసక చూపు దాదాపు మాయమైందని ఆయన గమనించారు. ముఖ్యమైన విషయానికి ఏమిటంటే చక్కెర లేని స్వచ్ఛమైన గ్రీకు పెరుగును మాత్రమే ఎంచుకోవాలి. రంగులు మరియు ఎక్కువ చక్కెర ఉన్న పెరుగు వాపును కలిగించి కళ్లకు కలిగే ప్రయోజనాలను దూరం చేస్తుంది. నిద్రపోయే సుమారు 1 గంట ముందు తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. తదుపరి ఆహారం ఒక ప్రత్యేకమైన ఖనిజాన్ని అందిస్తుంది. ఇది కంటి లోపల ఉండే ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది చాలా మంది వృద్ధులలో నిశ్శబ్దంగా కంటి చూపును దెబ్బతీసే ఒక అంశం. నిద్రపోయే సమయంలో కంటి ఒత్తిడిని నియంత్రించే ఆహారం. తర్వాతి ఆహారం దాదాపు ప్రతి వంటగదిలోనూ ఉంటుంది కానీ కంటి చూపుకు దాని విలువ ఏమిటో చాలా తక్కువ మందికి తెలుసు. అది పండిన అరటిపండు. ఇది ఒక సాధారణ పండు అయినప్పటికీ మీరు నిద్రపోతున్నప్పుడు మీ దృశ్య నరాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ కంటి లోపల ఉండే ద్రవాల సమతుల్యత మారడం ప్రారంభిస్తుంది. చాలా మంది వృద్ధులలో ఎటువంటి నొప్పి లేదా అసౌకర్యం లేకుండానే కంటి లోపల ఒత్తిడి నిశ్శబ్దంగా పెరుగుతుంది. కాలక్రమేణా ఈ ఒత్తిడి దృశ్య నరాలను దెబ్బతీస్తుంది మరియు తిరిగి పొందలేని దృష్టి లోపానికి దారితీస్తుంది. ప్రమాదకరమైన విషయానికి ఏమిటంటే దృష్టి బాగా తగ్గిన తర్వాతే చాలా మంది దీనిని గుర్తిస్తారు. అరటిపండులో పొటాషియం సహజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖనిజం శరీరంలోని నీటి సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. కేవలం గుండెకే కాకుండా కంటి లోపల ఉండే చిన్న ద్రవ గదులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. పొటాషియం తగినంతగా అందినప్పుడు కంటి లోపలి ఒత్తిడి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల మీరు నిద్రపోతున్నప్పుడు రెటినా మరియు దృశ్య నరాలు దెబ్బతినే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా అరటిపండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరం మెల్టోనిన్ ఉత్పత్తి చేయడానికి సహాయపడే ఒక అమైనో ఆమ్లం. మెల్టోనిన్ పెరిగినప్పుడు నిద్ర గాఢంగా మరియు ఎక్కువ సేపు పడుతుంది.
ఈ సమయంలోనే కళ్ళు అత్యంత శక్తివంతంగా తమను తాము మరమ్మత్తు చేసుకుంటాయి. మీరు ఎంత గాఢంగా నిద్రపోతే కంటి పునరుద్ధరణ సామర్థ్యం అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఉదయం లేవగానే కళ్ళు మసకగా ఉండటం మరియు లైట్ల చుట్టూ రంగుల వలయాలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేసే ఒక వృద్ధురాలిని నేను కలిశాను. ఆమె కంటి ఒత్తిడి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కొన్ని వారాల పాటు ప్రతిరోజూ సాయంత్రం అరటిపండులో సగం తినడం అలవాటు చేసుకున్న తర్వాత ఆమెకు ఉదయం పూట కనిపించే లక్షణాలు స్పష్టంగా తగ్గాయి మరియు కంటి ఒత్తిడి స్థాయి స్థిరంగా మారింది. దీనిని ఉపయోగించే పద్ధతి చాలా సులభం. నిద్రపోయే 30 నిమిషాల ముందు మరీ పచ్చగా కాకుండా లేదా మరీ మెత్తగా కాకుండా ఉన్న సగం అరటిపండును తినండి. రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా పొటాషియం అందించడానికి మరియు నిద్రకు మద్దతు ఇవ్వడానికి ఈ పరిమాణం సరిపోతుంది. కంటి రక్షణను మరింత పెంచడానికి మీరు అరటిపండును గ్రీకు పెరుగుతో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే కంటి చూపు స్పష్టంగా ఉండటానికి మరియు కాలక్రమేణా వచ్చే క్షీణతను అడ్డుకోవడానికి కళ్లకు అవసరమైన మరో ముఖ్యమైన పోషకాల సమూహం ఉంది. వీటిని మానవులు వేల ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు కానీ ఆధునిక శాస్త్రం ఇప్పుడిప్పుడే వాటి విలువను స్పష్టంగా అర్థం చేసుకుంటోంది. రాత్రి వేళల్లో రెటినాను రక్షించే పురాతన పోషకాలు. వేల సంవత్సరాల క్రితమే కఠినమైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ కళ్లను ఎండ వేడి నుండి మరియు సుదీర్ఘమైన చీకటి నుండి రక్షించుకోవడానికి ఒక చిన్న పండును ఉపయోగించేవారు. నేడు ఆ ఎంపిక వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని ఆధునిక విజ్ఞానం ధృవీకరించింది. అదే ఖర్జూరం. రెటినా ముఖ్యంగా వివరాలను స్పష్టంగా చూడటానికి బాధ్యత వహించే కేంద్ర భాగం జీవించాలంటే కొన్ని ప్రత్యేక రక్షణ వర్ణద్రవ్యాలు అవసరం. లుటిన్ మరియు జియాక్సాంతిన్ అనేవి అత్యంత ముఖ్యమైన 2 పదార్థాలు. ఇవి కేవలం సాధారణ యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాదు. ఇవి సహజమైన ఫిల్టర్లా పనిచేసి కళ్ళు నీలి కాంతిని తట్టుకోవడానికి, కణాల నష్టాన్ని తగ్గించడానికి మరియు ప్రతిబింబాలను ఎప్పుడూ స్పష్టంగా ఉంచడానికి సహాయపడతాయి. వయస్సు పెరిగే కొద్దీ కళ్లలో లుటిన్ మరియు జియాక్సాంతిన్ పరిమాణం క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల చాలామంది వృద్ధులు చిన్న అక్షరాలు చదవడానికి, రాత్రిపూట చూడటానికి లేదా వాహనాల లైట్ల వెలుతురుకు ఇబ్బంది పడతారు. ఖర్జూరం ఈ వర్ణద్రవ్యాలను సహజంగా అందించే గొప్ప వనరు మరియు శరీరం వీటిని సులభంగా గ్రహిస్తుంది. ఖర్జూరాన్ని సాయంత్రం వేళల్లో తినడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమిటంటే కళ్ళు పునరుద్ధరణ దశలోకి ప్రవేశించే సరైన సమయంలో ఈ పోషకాలు రక్తంలోకి చేరుతాయి. నిద్రపోతున్నప్పుడు రెటినా విటమిన్ ఏ మరియు ఇతర కెరోటినాయిడ్లను ఉపయోగించి రోడాప్సిన్ అనే ప్రోటీన్ను పునరుత్పత్తి చేస్తుంది. ఇది తక్కువ వెలుతురులో చూసే సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినేవారు తమ రాత్రి చూపు స్పష్టంగా మెరుగుపడటాన్ని గమనిస్తారు. లైట్ల వెలుతురు వల్ల కళ్ళు మసకబారి రాత్రిపూట డ్రైవింగ్ చేయడమే మానేసిన ఒక వ్యక్తిని నేను కలిశాను. కొన్ని వారాల పాటు ప్రతి రాత్రి 1 లేదా 2 ఖర్జూరాలు తిన్న తర్వాత ఆయన మళ్లీ భయం లేకుండా డ్రైవింగ్ చేయగలిగారు. దీనిని ఉపయోగించడం చాలా సులభం. ప్రతి రాత్రి 1 లేదా 2 మెత్తటి ఖర్జూర పండ్లను విడిగా లేదా పెరుగు మరియు అరటిపండుతో కలిపి తినండి. ఇందులోని సహజ తీపి మరియు పీచు పదార్థం రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగకుండా చూస్తాయి, అలాగే కళ్లకు స్థిరమైన పోషణను అందిస్తాయి. అయితే వయస్సు పైబడినప్పుడు కంటి చూపును రక్షించే అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం అని పరిశోధకులు పిలిచే మరో ఆహారం ఉంది. మెజారిటీ వృద్ధులు దీని గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండరు. నిద్రపోయే సమయంలో కంటి చూపుకు అత్యంత శక్తివంతమైన రక్షణ కవచం. ఈ రాత్రిపూట కంటి పునరుద్ధరణ ప్రక్రియలో చివరి ఆహారం మరియు అత్యంత కీలకమైన అంశం ఉప్పులేని పచ్చి సూర్యకాంతి గింజలు. ఈ చిన్న గింజలలో ఇతర సహజ ఆహారాల కంటే కంటికి అవసరమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి గింజలు విటమిన్ ఇకి సహజమైన మరియు గొప్ప వనరు. విటమిన్ ఇ రెటినాను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే ప్రధాన రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. మన శరీరంలో అత్యధికంగా ఆక్సిజన్ను వినియోగించుకునే అవయవాలలో కన్ను ఒకటి కాబట్టి ఇది ఆక్సీకరణ ఒత్తిడి వల్ల త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. విటమిన్ ఇ తక్కువైనప్పుడు కాంతిని గ్రహించే కణాలు వేగంగా బలహీనపడతాయి, దీనివల్ల కళ్ళు మసకబారడం మరియు నిరంతరం పొడిబారడం వంటివి జరుగుతాయి. విటమిన్ ఇతో పాటు సూర్యకాంతి గింజలు సెలీనియంను కూడా అందిస్తాయి, ఇది శరీరంలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది.
గింజలలోని జింక్ విటమిన్ ఏను రెటినా వరకు చేరవేయడానికి సహాయపడుతుంది, అక్కడ అది నేరుగా చూపు స్పష్టతకు మరియు చీకటిలో చూడటానికి ఉపయోగపడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఈ పోషకాలన్నింటినీ శరీరం మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తాయి. వయస్సు పెరుగుతున్న కళ్ల యొక్క వాస్తవ అవసరాలకు సూర్యకాంతి గింజలలోని పోషకాల నిష్పత్తి దాదాపు సరిగ్గా సరిపోవడమే వీటి ప్రత్యేకత. విడివిడిగా అసంపూర్ణమైన పోషకాలను తీసుకునే బదులు సూర్యకాంతి గింజలను ఉపయోగించడం వల్ల రాత్రంతా కంటికి పూర్తి స్థాయి పోషణ అందుతుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే కళ్లలో ఇసుక పడినట్లుగా అనిపిస్తుందని బాధపడే ఒక వృద్ధుడిని నేను కలిశాను. కంటి చుక్కల మందులు తాత్కాలికంగా మాత్రమే పనిచేసేవి. ఆయన తన సాయంత్రం అలవాట్లలో ఒక చిన్న స్పూన్ పచ్చి సూర్యకాంతి గింజలను చేర్చుకున్న తర్వాత కేవలం 10 రోజుల్లోనే ఉదయం పూట ఉండే ఆ మంట మరియు పొడిబారడం దాదాపు మాయమయ్యాయి. సూర్యకాంతి గింజలను ఎంచుకునేటప్పుడు నూనె, ఉప్పు లేదా మసాలాలతో వేయించిన వాటిని నివారించాలి. కేవలం పచ్చివి లేదా నూనె లేకుండా వేయించిన సహజమైన గింజలను మాత్రమే వాడాలి. కడుపుకు బరువు లేకుండా అవసరమైన పోషకాలను అందించడానికి ప్రతి రాత్రి 1 టేబుల్ స్పూన్ గింజలు సరిపోతాయి. అయితే గరిష్ట ఫలితాలను సాధించాలంటే ఈ ఆహారాలను సరైన సమయంలో సరైన విధంగా కలపాలి. తర్వాతి భాగంలో నేను నిద్రపోయే ముందు కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టే ఒక సాధారణ పద్ధతిని పంచుకుంటాను, ఇది ప్రతిరోజూ ఉదయం మీ కళ్ల అనుభూతిని పూర్తిగా మార్చివేస్తుంది. ప్రతి రాత్రి కళ్ళు పునరుద్ధరణకు సహాయపడే 3 నిమిషాల పద్ధతి. ప్రతి ఆహారం యొక్క పాత్రను స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత వాటిని ఎలా కలిపి తీసుకుంటే నిద్రలో శరీరం ఉత్తమంగా గ్రహిస్తుంది అనేదే తర్వాతి ముఖ్యమైన విషయానికి. ఈ పద్ధతి చాలా సరళమైనది, దీనికి ఎటువంటి వంట చేయాల్సిన అవసరం లేదు మరియు సమయం కూడా వృధా కాదు, కానీ దీనిని క్రమం తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మొదట ఒక చిన్న గిన్నెలో 1/2 కప్పు చక్కెర లేని గ్రీకు పెరుగు తీసుకోండి. ఈ పరిమాణం ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, విటమిన్ ఏ మరియు తేలికపాటి ప్రోటీన్లను అందిస్తుంది, ఇది జీర్ణక్రియపై భారం పడకుండా శరీరం మరమ్మత్తు ప్రక్రియపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. తరువాత సగం పండిన అరటిపండును ముక్కలుగా కోసి దానిపై వేయండి. అరటిపండులోని పొటాషియం కంటి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు ట్రిప్టోఫాన్ గాఢ నిద్రకు మద్దతు ఇచ్చి కంటి చూపు పునరుద్ధరణకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆపై 1 లేదా 2 మెత్తటి ఖర్జూర పండ్లను చిన్న ముక్కలుగా చేసి కలపండి. ఇది లుటిన్, జియాక్సాంతిన్ మరియు సహజ విటమిన్ ఏ వనరుగా పనిచేసి చీకటిలో రెటినా దృష్టి వర్ణద్రవ్యాలను పునరుత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. చివరగా ఒక చిన్న స్పూన్ పచ్చి సూర్యకాంతి గింజలను దానిపై చల్లండి. ఇందులోని విటమిన్ ఈ, సెలీనియం మరియు జింక్ కంటి కణాలను వయస్సు సంబంధిత నష్టాల నుండి రక్షించే కవచంలా పనిచేస్తాయి. ఈ తయారీకి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది, కానీ ఈ ఆహారాల కలయిక ఒక పూర్తి స్థాయి పోషకాహార వ్యవస్థను సృష్టిస్తుంది. ప్రతి పదార్థం ఒకదానికొకటి తోడ్పడుతూ వాపును తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, కంటి లోపలి ఒత్తిడిని స్థిరీకరించడానికి మరియు రాత్రంతా రెటినాను పోషించడానికి సహాయపడుతుంది. మీరు ఈ మిశ్రమాన్ని నిద్రపోయే ముందే తినాల్సిన అవసరం లేదు. నిద్రపోయే 1 నుండి 2 గంటల ముందు తీసుకోవడం ఉత్తమ సమయం. ఇది సులభంగా జీర్ణం కావడానికి మరియు కళ్ళు తమ పునరుద్ధరణ దశలోకి ప్రవేశించే సరైన సమయానికి పోషకాలు రక్తంలో చేరడానికి సహాయపడుతుంది. మీరు కొన్ని వారాల పాటు ఈ పద్ధతిని పట్టుదలతో పాటిస్తే మీ కళ్లలో స్పష్టమైన మార్పులను గమనించవచ్చు. ఉదయం లేవగానే కళ్ళు మసకబారడం మరియు పొడిబారడం తగ్గుతుంది, తక్కువ వెలుతురులో చూసే సామర్థ్యం మెరుగుపడుతుంది. చాలా మంది చిన్న అక్షరాలను సులభంగా చదవగలుగుతారు మరియు తమ చుట్టూ ఉన్నవాటిని చూడటంలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. కంటి చూపును మెరుగుపరుచుకున్న వారికి మరియు ఎటువంటి మార్పు లేని వారికి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం అదృష్టం లేదా వంశపారంపర్యత కాదు, అది కేవలం క్రమబద్ధత మాత్రమే. కళ్ళు ఎల్లప్పుడూ తమను తాము నయం చేసుకోవాలని కోరుకుంటాయి, కానీ సరైన సమయంలో సరైన పోషకాలు ప్రతి రాత్రి అందినప్పుడు మాత్రమే అవి ఆ పనిని చేయగలవు. ఫలితాన్ని నిర్ణయించే అత్యంత ముఖ్యమైన విషయానికి, కంటి చూపును మెరుగుపరిచే పద్ధతుల గురించి విన్నప్పుడు చాలామంది ఒక్క రాత్రిలోనే అద్భుతం జరిగిపోవాలని కోరుకుంటారు. కానీ నిజం ఏమిటంటే
ఏళ్ల తరబడి పేరుకుపోయిన నష్టాన్ని సరిచేయడానికి కళ్లకు సమయం పడుతుంది. మీకు ఏ పద్ధతి తెలుసు అనేది కాదు. దానిని మీరు ఎంత క్రమం తప్పకుండా పాటిస్తున్నారు అనేదే అసలైన మార్పును తీసుకువస్తుంది. మొదటి రోజుల్లో మార్పులు చాలా స్వల్పంగా ఉండవచ్చు. ఒక ఉదయం మసక కొంచెం తగ్గవచ్చు. ఒక సాయంత్రం కళ్ళు తక్కువగా అలసిపోవచ్చు. ఏమీ జరగడం లేదని భావించి చాలామంది ఇక్కడే వదిలేస్తారు. కానీ లోపల రెటినా కణాలు తిరిగి పోషణను పొందుతున్నాయి. చిన్న రక్త నాళాలలో ప్రసరణ మెరుగుపడుతోంది మరియు దృశ్య నరాలు కొద్దికొద్దిగా కోలుకుంటున్నాయి. మీరు 3 నుండి 4 వారాల పాటు ప్రతి రాత్రి ఈ పద్ధతిని పాటిస్తే శరీరం దానికి అలవాటు పడటం ప్రారంభిస్తుంది. వాపు తగ్గుతుంది. కంటి ఒత్తిడి స్థిరంగా మారుతుంది. రక్షణ పోషకాలు తగినంతగా పేరుకుపోయి స్పష్టమైన మార్పును చూపిస్తాయి. అప్పుడు మాత్రమే చాలామందికి ఉదయం లేవగానే మసక చూపుతో భయపడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయానికి ఏమిటంటే, ఇది మందు కాదు. మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. కానీ చాలామంది వృద్ధులకు కళ్ళు రోజురోజుకు బలహీనపడకుండా తమను తాము రక్షించుకోవడానికి మరియు పునరుద్ధరించుకోవడానికి ఇది ఒక బలమైన పునాదిగా పనిచేస్తుంది. కేవలం వయస్సు పెరగడం వల్లే మీ కళ్ళు పాడైపోవు. తమను తాము మరమ్మత్తు చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులు లేకపోవడం వల్లే అవి బలహీనపడతాయి. మీరు సరైన సమయంలో సరైన పోషకాలను అందించినప్పుడు మీ కళ్ళు సహజంగా చేయాల్సిన పనిని చేయడానికి మీరు ఒక అవకాశం ఇస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే మీ దృష్టి మరియు మీ స్వయంప్రతిపత్తిపై మీకు నిజమైన శ్రద్ధ ఉందని అర్థం. ఈ పద్ధతిని సీరియస్గా పాటించి చూడండి మరియు మీ శరీరంలో వచ్చే మార్పును గమనించండి. మీ కళ్ళ కోసం చివరి సందేశం. ఈ వీడియో ముగిసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయానికి ఉంది. కళ్ళు అనేవి మీ శరీరం నుండి విడిగా ఉండే భాగాలు కావు. మీరు ఎలా తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు మరియు ప్రతిరోజూ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనే దానికి అవి ప్రతిబింబాలు. మీరు సాయంత్రం వేళ ఒక చిన్న అలవాటును మార్చుకున్నప్పుడు అది కేవలం మీ కంటి చూపుపైనే కాదు, మీ జీవిత నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుంది. చాలామంది వృద్ధులు దృష్టి లోపాన్ని వృద్ధాప్యంలో వచ్చే సహజమైన మార్పుగా అంగీకరించడానికి అలవాటు పడిపోయారు. వారు తమ ప్రపంచాన్ని పరిమితం చేసుకుంటారు, డ్రైవింగ్ మానేస్తారు, పుస్తకాలు చదవడం తగ్గిస్తారు మరియు రాత్రిపూట బయటకు వెళ్లడానికి భయపడతారు. కానీ వాస్తవానికి చాలా సందర్భాలలో మీ కళ్ళు సరైన మద్దతు కోసం మాత్రమే వేచి చూస్తుంటాయి. మీరు నిద్రపోయే ముందు అవసరమైన పోషకాలను క్రమం తప్పకుండా అందించినప్పుడు అత్యంత విలువైన సమయాన్ని మరమ్మత్తు మరియు పునరుద్ధరణ కోసం ఉపయోగించుకోవడానికి మీరు శరీరానికి ఒక అవకాశం ఇస్తున్నారు. ప్రతి రాత్రి గడిచే కొద్దీ అది మీ కళ్లకు వృధా అయిన సమయం కాకుండా మరింత స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం వైపు వేసే ఒక చిన్న అడుగు అవుతుంది. మీరు ఇక్కడ పంచుకున్న విషయాలను పాటించి మార్పును గమనించినట్లయితే మీ చుట్టూ ఉన్న చాలా మంది కూడా ఇలాంటి సమస్యలతోనే బాధపడుతున్నారని గుర్తుంచుకోండి. ఈ వీడియోను షేర్ చేయడం అనే ఒక చిన్న పని ద్వారా మీరు మరొకరు స్పష్టంగా చూడటానికి, స్వతంత్రంగా జీవించడానికి మరియు వృద్ధాప్యం పట్ల ఆందోళన తగ్గించుకోవడానికి సహాయపడవచ్చు. మరియు మీరు ఆరోగ్యం గురించి మరిన్ని లోతైన విషయాలను, జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చే చిన్న అలవాట్లను తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ను అనుసరించండి మరియు నోటిఫికేషన్లను ఆన్ చేసుకోండి. ఈ విషయాలు ఎప్పుడూ అందరికీ తెలియవు, కానీ ఇవి సరైన సమయంలో సరైన వ్యక్తికి చేరినప్పుడు జీవితాన్ని మార్చివేస్తాయి. వీక్షకులకు ముగింపు మాటలు మరియు ఒక చిన్న సందేశం. మీరు నాతో కలిసి ఈ చివరి భాగం వరకు వచ్చారంటే మీరు ఈ వీడియోను కేవలం యాదృచ్ఛికంగా చూడటం లేదని అర్థం. బహుశా మీరు లేదా మీ ప్రియమైన వారు కాలక్రమేణా కళ్లలో వస్తున్న మార్పులను స్పష్టంగా గమనిస్తూ ఉండవచ్చు. ప్రతి ఉదయం చూపు కొంచెం మసకబారడం, ప్రతి సాయంత్రం కళ్ళు కొంచెం ఎక్కువగా అలసిపోవడం, మరియు ఏదో ఒకరోజు మునుపటిలా ఏదీ స్పష్టంగా కనిపించదేమోననే నిశ్శబ్ద ఆందోళన మీలో ఉండి ఉండవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయానికి ఆహార పదార్థాల జాబితా కాదు, దాని వెనుక ఉన్న ఆలోచన. కళ్ళు ఎటువంటి కారణం లేకుండా బలహీనపడవు.
అవి తమను తాము పునరుద్ధరించుకోవడానికి అవసరమైన పరిస్థితులు లేనప్పుడే బలహీనపడతాయి. రాత్రి సమయం అనేది కళ్ళు కోలుకోవడానికి ఒక బంగారు సమయం అని మీరు అర్థం చేసుకున్నప్పుడే మార్పుకు సంబంధించిన తాళం చెవి మీ చేతికి చిక్కినట్లు. దీనికి ఎటువంటి క్లిష్టమైన పద్ధతులు అవసరం లేదు. ఖరీదైన మందులు అవసరం లేదు. ప్రతి రాత్రి మీరు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారనే స్పష్టమైన సంకేతాన్ని శరీరానికి పంపడానికి ఒక చిన్న పద్ధతిని పాటిస్తే సరిపోతుంది. అప్పుడు మీ కళ్ళు తమదైన రీతిలో నెమ్మదిగా కానీ స్థిరంగా స్పందిస్తాయి. మార్పును గమనించడానికి మీకు మీరు కనీసం కొన్ని వారాల సమయం ఇవ్వండి. కొన్ని రోజుల్లోనే ఎటువంటి నిర్ణయానికి రాకండి. మీరు నిద్రపోతున్నప్పుడు ప్రతి రాత్రి మీ కళ్ళు ఎలాగైతే పని చేస్తాయో, నిజమైన పునరుద్ధరణ కూడా అలాగే నిశ్శబ్దంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు విలువైనదిగా అనిపిస్తే లైక్ చేయండి. మీకు నచ్చిన వారికి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను క్రింద వ్యాఖ్యానించండి. మీ ప్రతిస్పందన ఈ సమాచారం నిజంగా అవసరమైన మరింత మంది వ్యక్తులకు చేరడానికి సహాయపడుతుంది. చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.